ఇవాల్టి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11:30కు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించనున్నారు. అనంతరం ఉభయ సభలు రేపటికి వాయిదా పడతాయి. రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టి చర్చ చేపడతారు. ఎల్లుండి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది తెలంగాణ ప్రభుత్వం. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, మండలిలో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ను ప్రవేశపెడతారు. అయితే సభలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాలపై చర్చించాలి అనే దానిపై బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు. ఇక అధికార విపక్షాలు అస్త్రశస్త్రాలకు పదును పెట్టాయి. ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టులపై వాడివేడిగా చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది. కేఆర్ఎంబీకి కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల అప్పగింత అంశాన్ని అస్త్రంగా చేసుకోవాలని భావిస్తోంది బీఆర్ఎస్. ఇటు ప్రాజెక్టుల నిర్మాణంలో అవకతవకల అంశాన్ని ఎత్తనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కులగణనపైన ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. మరో విపక్ష పార్టీ బీజేపీ సైతం అసెంబ్లీ సమావేశాల వ్యూహానికి పదును పెట్టింది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు జరుగుతున్న బడ్జెట్ మీటింగ్స్ కావడంతో ఇదే వేదికగా ఎన్నికల శంఖారావం పూరించాలని పట్టుదలగా ఉంది. అసెంబ్లీలో ప్రతిరోజు వాయిదా తీర్మానాల పరంపర కొనసాగించాలని ఆలోచిస్తోంది. తెలంగాణలోని కరెంట్ ఇష్యూపై తీర్మానానికి డిసైడ్ అయింది బీజేపీ. గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా కృష్ణా జలాలు, కేఆర్ఎంబీ, కాళేశ్వరం, 6 గ్యారంటీలు తదితర అంశాలపై అసెంబ్లీలో మాట్లాడాలని నిర్ణయించింది. అలాగే కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏమి ఇచ్చిందో వివరించనుంది.